నేను శైలజ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్ తెలుగులో మళ్లీ బిజీ అవుతోంది. బాలీవుడ్లో బేబీ జాన్ సినిమాలో గ్లామరస్ లుక్లో కనిపించిన కీర్తి సురేష్ తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్దన్ అనే సినిమాలో నటించనుందని సమాచారం. ఈ మూవీలో తొలిసారి కీర్తి లిప్ లాక్ చేయనున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి తర్వాత కీర్తిలో వచ్చిన గ్లామర్ ట్రాన్స్ఫర్మేషన్ టాలీవుడ్లో హీట్ పెంచుతోంది. నేను శైలజ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. మహానటిలో అచ్చం సావిత్రిలా నటించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అయిపోయింది. ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా ఆమె కెరీర్లో మహానటి ఓ అద్భుత సినిమాగా మిగిలిపోయింది. అందుకే తెలుగు ప్రేక్షకులు ఆమెను మహానటి అనే పిలుస్తూ ఉంటారు. ఈ మధ్య తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అలాగే బాలీవుడ్లో బేబీ జాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి ఆ మధ్య తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఈ సినిమా డిజాస్టర్ అయినా తన గ్లామర్తో నార్త్ ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్టైన్ చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్పై ఫోకస్ పెట్టిన కీర్తి వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పక్కన రౌడీ జనార్దన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ మూవీలో కీర్తి సురేష్ చాలా గ్లామరస్ గా కనిపించబోతోందట. విజయ్ దేవరకొండతో ఏకంగా లిప్ లాక్ కూడా చేయనుందని టాక్. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఏ హీరోతోనూ లిప్ లాక్ చేయలేదు. సర్కారు వారి పాటలో మహేష్ బాబుతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన లిప్ లాక్ జోలికి వెళ్లలేదు. తొలిసారి విజయ్ దేవరకొండతో పెదవులు కలపబోతున్నట్టు వార్తలు రావడంతో అప్పుడే రౌడీ జనార్దన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ వార్త తెలిసిన ప్రేక్షకులు పెళ్లి తర్వాత కీర్తి సురేష్ బాగా మారిపోయిందంటున్నారు. ఇక బాలీవుడ్లో బేబీ జాన్ తర్వాత రాకింగ్ స్టార్ రణబీర్ కపూర్ పక్కన కీర్తి ఛాన్స్ కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ మూవీలో కీర్తి సురేష్ ఫుల్ గ్లామరస్గా కనిపించనుందట. అయితే ప్రస్తుతం రామాయణ, లవ్ అండ్ వార్, యానిమల్ పార్క్ వంటి చిత్రాలతో రణబీర్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు. ఇక తెలుగులో సుహాస్ పక్కన ఉప్పు కప్పు రంబు మూవీ చేస్తోంది. సాధారణంగా హీరోయిన్లు తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు చేసి పెళ్లి తర్వాత పద్ధతైన పాత్రలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే కీర్తి సురేష్ మాత్రం ముందు చాలా పద్ధతిగా నటించి పెళ్లి తర్వాత మాత్రం గ్లామరస్ పాత్రలు లిప్ లాక్లతో రెచ్చిపోతోంది. మరి ఆమెలో వచ్చిన ఈ మార్పు ఇంకెన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.